రామసేతులో కొత్త విషయాలను వెలువరించడం జరిగింది. రామసేతుకు 3D ప్రింట్ రెడీ చేసిరు. అది రామసేతు నిజంగానే ఉందా లేదా న్యాచురల్గా ఏర్పడ్డదా, అది కట్టబడిందా అని పరిగణలోకి తీసుకుంటే ఈ శాటిలైట్స్ ద్వారా 3D ప్రింట్ తీసుకొని గమనిస్తే రామసేతుని సున్నపు రాళ్లతోని, తేలికపాటి సున్నపు రాళ్లతోని నిర్మించినట్లు అధ్యయనంలో తేలింది. ఆ తదుపరి ముఖ్యంగా ఏదైతే రామసేతు మొదలయ్యే ధనుష్కోటి అనే ప్రాంతం నుంచి శ్రీలంకలో ఉన్న మన్నార్ దీవికి కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 27 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 27 కిలోమీటర్లు 27 నుంచి 29 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అంటే కొంచెం క్రాస్ అటు ఇటు ఉంటాయి. ఈ 27 నుంచి ఈ 30 కిలోమీటర్ల మార్గాన్ని ఒక హైవే నిర్మించాలని చెప్పి, అది తీగల వంతెన నిర్మించాలే, ఈ రామసేతు పటిష్టంగా ఉంటే అని 3D ప్రింట్ తీయడం జరిగింది. ఒకవేళ ఈ రామసేతుని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడం వలన శ్రీలంకకు మేలు జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకు విశాఖపట్నానికి వచ్చే ఓడలు ఒక 600-700 కిలోమీటర్లు తిరిగి వచ్చే విధంగా రాస్తా ఏర్పడుతుంది ఎక్కువగా. అంటే ఈ రామసేతు నిర్మించడం వలన భారతదేశానికి ఆదాయం చేకూరుతుందా అంటే ఎటువంటి ఆదాయం చేకూరదని మాత్రమే చెప్పొచ్చు. ఒకవేళ బ్రిడ్జిని నిర్మించగలరా నిర్మించలేరా అనేది మున్ముందు చూద్దాము.